బిగ్ బాస్ హౌస్ నుంచి సాటర్డే ఎపిసోడ్ రోజు టేస్టీ తేజ ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి బిగ్ బాస్ హౌస్ నుంచి మరొక కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అంటే అవినాష్ అని చెప్పుకోవచ్చు. ఇక అవినాష్ ఆల్రెడీ టికెట్ టు ఫినాల్ని సొంతం చేసుకొని ఫైనలిస్ట్ అయ్యాడు కదా. తను ఎలా ఎలిమినేట్ అవుతాడు అంటే టికెట్ టు ఫినాలి అనేది నెక్స్ట్ వీక్ ఉపయోగపడుతుంది కానీ ఈ వీక్ కాదు. ఇక ఈ వీక్ టోటల్గా 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్లో ఉన్నారు కాబట్టి అందులో అవినాష్ ఓటింగ్స్ మరియు టేస్టీ తేజ ఓటింగ్స్ డేంజర్లో పడిపోయాయి. అందుకే టేస్టీ తేజ సాటర్డే ఎపిసోడ్ రోజు ఎలిమినేట్ అయి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక సండే ఎపిసోడ్ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి అవినాష్ ఎలిమినేట్ అయి బయటకి రాబోతున్నాడు. మరి అవినాష్ ఎలిమినేట్ కాకుండా ఇంకొక కంటెస్టెంట్ ఎవరు ఎలిమినేట్ అయి ఉంటే బాగుంటుంది అని అనుకుంటున్నారో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. మరి నా ఒపీనియన్ ప్రకారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఈ డబల్ ఎలిమినేషన్లో అవినాష్ కాకుండా పృథ్వీరాజ్ లేదా ప్రేరణ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయి ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ జీరోలో పడిపోయినప్పుడు వైల్డ్ కార్డ్స్ ద్వారా బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్కు ఉన్నటువంటి క్రేజ్ను తన కామెడీతో పెంచాడనే చెప్పుకోవచ్చు అవినాష్. కానీ ఈ 13వ వారంలో అవినాష్ ఎలిమినేషన్ అనేది చాలా షాకింగ్ అని చెప్పుకోవచ్చు.